ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవ, నీ వాక్య ధ్యానంలోకి వచ్చి ఉండగా ఎన్నిక లేని వాడిని నీ దైవదాసుడిగా వెళ్ళపడుండగా మీనైనా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. నీ పరిశుద్ధాత్మను కుమరించండి దేవ. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరం ఇచ్చేవాడిగా నన్ను నిలబెట్టుకోమని దేవవాక్యముతో నాతో మాతో మాట్లాడి మమ్మల్ందరినీ దేవ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం వచ్చి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాం. యేసు ప్రభు వారి 33 సంవత్సరాల జీవితము, 3.5 సంవత్సరాల పరిచర్య కాలములో ప్రియులారా ప్రభు యొక్క బోధలు అనేకం ఉన్నట్టుగా చూస్తాం. మరి దేవుని వాక్య భావంలో చూసినప్పుడు యేసు ప్రభువుని గురించి మరి ప్రవక్తలు రాసినట్టుగా కూడా ఆశయ గ్రంథంలో తెలియజేసినట్టుగా మరి ఆయన నోరు విప్పినప్పుడు మరి ఆయన ఉపమాన రీత్యా మాట్లాడతాడని వాక్యము సెలవిస్తుంది. ఇన్ పారబుల్స్ దేవుని వాక్య భావంలో చూసినప్పుడు యేసు ప్రభు వారు ఆయన బోధించినప్పుడు ఆయన ఉపమాన రీత్యా బోధలు ఉండేది. ఆయన చూసినప్పుడు ఈ 13వ అధ్యాయం కూడా ఇట్ ఆల్ అబౌట్ ది పారబుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మత్తయి సువార్తికుడు చక్కగా రాస్తాడు. ఆయన 33 సంవత్సరాల జీవితము, 3.5 పరిచర్య కాలములో ప్రభు బోధలన్నీ ఉన్నప్పుడు ఈ 13వ అధ్యాయాన్ని మత్తయి సువార్తికుడు ప్రత్యేకంగా కేవలం ఉపమానాల కొరకు కేటాయించడానికి చూస్తాం. ఉపమానములు, వాటి సారాంశాలు, ప్రభు చెప్పిన సారాంశం, కొన్నిటికి సారాంశం ఉంది, కొన్నిటి సారాంశం లేదు. మరి చూసినప్పుడు ఇక్కడ చూసినప్పుడు ఈ 13వ అధ్యాయంలో రెండవ ఉపమానంగా తీసుకునే ఉపమానము మరి గోధుమలు గురువులు. మనం చాలాసార్లు వినింటాం. దేవుని స్తోత్రం. మరి మళ్ళీ ఒకసారి మనం బలపరచుకోవడానికి దేవుడు మళ్ళీ ఈ మాటలు మనకు యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్తున్నారు. ఉపమానం ఏంటంటే మరి దేవుని రాజ్యం, ఎవ్రీ పారబల్ ఈజ్ లింక్ టు ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఈ రోజుల్లో యేసు ప్రభు వారు ఉపమానం చెప్పారని దైవజనులు కూడా అన్ని చిన్న చిన్న స్టోరీస్ చెప్తున్నారు. బట్ జీసస్ పారబుల్ వాజ్ అబౌట్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. కొన్నిసార్లు అనిపిస్తుంది నిజంగా ఆయన చెప్పే ఉపమానాలకు లోకరీత్యా చెప్పే ఉపమానాలకు చాలా తేడా ఉంది. ఎందుకంటే లోకరీత్యా లోక సంబంధమైన ఉపమానాలు చెప్తాం, కానీ ప్రభు ఆయన పరమునకు చెందినవాడు కాబట్టి ఆయన ఉపమానాలన్నీ కూడా పర సంబంధమైనవి ఉంటాయి, పరలోక సంబంధమైన ఉపమానం. ఎవ్రీ పారబుల్ వాస్ లింక్ టు ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఈరోజు పిల్లరా ఈ ఉపమానాలను ధ్యానించడము నిజంగా ఒక ధన్యత మనకు. ఉపమానాల యొక్క సారాంశము శిష్యులు పిల్లలు చూసినప్పుడు ప్రభు ఉపమానం చెప్పినప్పుడు సీక్రెట్ గా వచ్చి ప్రభుని అడిగేవారంట. ఎవరు లేనప్పుడు ప్రభు ఈ ఉపమానం యొక్క సారాంశం ఏదన్నప్పుడు యేసు ప్రభు అంట ఆర్ యు సో డల్ అని చెప్పి మరలా ఆ ఉపమానం యొక్క సారాంశం ప్రభు వారికి ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. ఇలాగనే ఇక్కడ దేవుని వాక్యం పలిచినప్పుడు ఈ గోధుమలు గురుగులు ఉపమానము కూడా ప్రభు మరలా వారికి ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా చూస్తాం. ఎవరు ఏమై ఉన్నారు అన్న విషయాలు ప్రభు అక్కడ చెప్తాడు. మొట్టమొదటినప్పుడు యేసు ప్రభు వారు ఇక్కడ మరి పరలోక సంబంధమైన ఇంకొక ఉపమానం చెప్తున్నాడు. ఆ ఉపమానం గురించి చెప్పినప్పుడు ఒక మనుష్యుడు వెళ్ళి తన పొలంలో ఇంచిన విత్తనాలు నాటాడని, మరి విత్తనాలు లేకపోతే విత్తాడన్న సంగతిని తెలియజేస్తున్నట్టుగా చూస్తాం దేవుని వాక్యభావంలో. మరి గోధుమలను ఆయన మరి విత్తనములుగా వేసినట్టుగా చూస్తాం ఆ పొలంలో చూసినప్పుడు, దేవుని వాక్యభావం చూసినప్పుడు. ఇక్కడ చూసినప్పుడు రెండోదిగా చూసినప్పుడు ఆ తర్వాత పిల్లరా మరి అందరూ నిద్రిస్తున్న సమయములో అంటాడు కదా, శత్రువు వచ్చంట ఏం చేస్తున్నట గురుగుల్ని వెతుతున్నాడు. గోధుమల మధ్యలో గురుగులు వెతుతున్నారు. మరి గోధుమలు గురుగులు ఒకసారి ఎదిగాయి, మొలకలెత్తాయి, పైకి వచ్చినప్పుడు చూసినప్పుడు మరి ఆ యజమానునితో తన దాసులు అన్నారంట, అయ్యా నువ్వు మంచి గోధుమలే కదా, ఇక్కడ ఈ గురుగులు ఎక్కడి నుంచి వచ్చినప్పుడు ప్రభు చెప్తున్నాడు ఇది అపవాది యొక్క పని అని చెప్పినట్టుగా చూస్తాం. అప్పుడు ఆ శిష్యులు అడిగారు, ప్రభుని అడిగారు, మరి సర్వెంట్స్ అడిగారు, వెళ్ళి మరి ఆ గురుగులన్నీ పీకేయమంటారా అని అడిగినప్పుడు యేసు ప్రభు వారు చెప్పిన మాట నో అంటాడు. ఎందుకంటే మీరు ఒకవేళ ఆ గురుగుల్ని తీస్తా గోధుమల్ని పెకలించేస్తారేమో. యు ఆర్ సో కన్సర్న్డ్ అబౌట్ ది వీట్. చూసినప్పుడు దేవుని వాక్యపాలన చేసినప్పుడు అందుకే అంటాడు let them grow. He allowed them to grow along with the wheat. ఆ యొక్క గోధుమలతో సహా ఎదగనిచ్చినట్టుగా చూస్తాం. ఆ తర్వాత అంటాడు ప్రభు చెప్తా, అంత్య దినమున I will order the angels. అన్ని కూడా ఏమంట ఆ గురుగులన్నింటిని తీసి ఏం చేస్తారంటమ్మా కట్టలు కట్టి అంట బండల్స్ గా చేసేసి
పక్కకు పెట్టి అగ్నిలో దహింపజేస్తాడు. ఆయన యొక్క మరి భారంలోకి ఏం చేస్తారంటే గోధుమలు సమకూర్చబడతాయి. ఇది ఉపమానం పిల్లలు, దేవుని వాక్య భావంలో. ఇందులో పిల్లలు ప్రభు దానికి ఎక్స్ప్లెనేషన్లు చెప్పేటప్పుడు మనిషి కుమారుడు అంటాడు, విత్తనం చల్లేవాడు మన తాను అంటాడు. యేసు ప్రభు ఈ వాజ్ ది వర్డ్ గివర్, ఆయనే వాక్యం ఇచ్చేవాడు. కాబట్టి ఆ వాక్య దేవుడు అంటాడు పిల్లరా, ఆ విత్తనములు చల్లిన వాడు మరి దేవుని కుమారుడు అంట. పొలం ఈ లోకమై ఉన్నది, ఆ లోకంలో యేసు ప్రభు గాడ్ వాస్ గివింగ్ హిస్ వర్డ్ అంటే పిల్ల దేవుని వాక్య భావంలో. గోధుమల్ని చూసినప్పుడు అంటాడు దేవుని బిడ్డలు అంటారు, దేవుని సంబంధికులు అంటాడు పిల్ల దేవుని వాక్యం. మరి దుష్టుడు అంటే సాతాను అంటాడు, గురుగులు సాతాను సంబంధికులు అంటాడు దేవుని వాక్యం. ఈ మాటలు ప్రభు చెప్తాడు. ఇందులోంచి కొన్ని ఆత్మీయ సత్యాలు నేర్చుకోవడం ప్రయత్నం చేద్దాం. లెట్ us try to learn some spiritual truth. దేవుడు నాకు ఉంచిన కొన్ని మనసులో ఉంచిన కొన్ని తలంపులు మిమ్మల్ని నుంచి ఉంచాలని ఆశిస్తున్నాను. దేవుని వాక్యం ఒకసారి దేవుని వాక్య భావం చూసినప్పుడు ఒకసారి చూద్దాం. ఒకసారి 24వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆయన మరి యొక్క ఉపమానము వారితో చెప్పెను, ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనిషిని పోలి ఉన్నాడంట. అవంటి సేపుల ఇక్కడ 24వ వచనం ఒకటి ఉంది. ఆ తర్వాత చూద్దాం ప్రేరా ఒకసారి 27వ వచనం ఒకసారి చూద్దాం. దేవుని వాక్య భావన చూసినప్పుడు ఇక్కడ చూసినప్పుడు అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా నీవు నీ పొలములో మంచి విత్తనములు విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుంచి వచ్చినంటాడు. ఈ 2 వచనాల్లోంచి ఒక కామన్ పాయింట్ నేను తీసుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. దేవుని వాక్య భావనలో చూసినప్పుడు ఆ విత్తనముని గురించి గాడ్ వాస్ ప్రీచింగ్ హిస్ వర్డ్ పిల్లర్. దేవుని వాక్య భావనలో చూసినప్పుడు, దేవుని మాటలో చూసినప్పుడు, ఇక్కడ మొట్టమొదటి వచ్చినప్పుడు ఆ యొక్క విత్తనము విత్తువాడు దేవుని కుమారుడై ఉన్నాడు. యేసు ప్రభు వారు he was sowing the seed, he was giving his word, ఆయన వాక్యాన్ని ఇస్తున్నట్టుగా చూస్తాం. దేవుని వాక్య భావనలో చూసినప్పుడు మొట్టమొదటి ఇందులో నేను తీసుకోవాలనుకున్న మాట ఏదంటే 24వ వచనంలో కానీ 27వ వచనంలో చూసినప్పుడు నీవు నీ పొలములో అంటాడు. The work was done in his field. కదమ్మా, దేవుని యొక్క విత్తనపు పని, దేవుడు పనిచేస్తున్న స్థలమును చూసినప్పుడు దేవుని పనిచేసే స్థలము ఆయన పొలమై ఉన్నది అంటాడు. It's talking about his church. The word is preached in the church. దేవుని వాక్య భావంలో పిల్లలు చూసినప్పుడు, ఆయన పొలంలో చూసినప్పుడు, ఆయన చెప్పినప్పుడు ఆయన పొలం ఆయనకు చెంది ఈ ఓన్ సీట్ అంటాడు. దేవుని వాక్య భావంలో చూసినప్పుడు ఆయన పొలములో ఆయన ఏం చేస్తున్నాడు, విత్తనాలు వేస్తున్నట్టు. సోయింగ్ సీడ్ ఇన్ హిస్ ఫీల్డ్. అండ్ కన్ఫర్మేషన్ వేయడం వచ్చిన నీ పొలంలోనూ మంచి విత్తనాలు వేయలేదా కదా. అలా అడిగేది ఏమంటారు, మరి పొలం ఎవరిది, సంఘం ఎవరిది? హల్లెలూయా. యేసు స్వర్గమిచ్చి తన సంఘమును కొన్నట్టు అపోస్తల కార్యంలో చూసినప్పుడు ఈ బోట్ విత్ బ్లడ్ అంట, ఆ సిలువ రక్తముతో యేసు ప్రభు వారు సంఘమును కొనుక్కున్నారంట పిల్లలు. యేసు రక్తం చాలాసార్లు అంటే సంఘం చాలా ఈజీగా తీసుకుంటారు. దే టేక్ జీసస్ లైట్లీ. ఈరోజు వీ హ్యావ్ బిన్ బోట్ బై ద ప్రైజ్ అంటే ఈరోజు చాలా మనం ఏది ఊరికైనా వచ్చిన వాళ్ళం కాదు. సంఘానికి తెలవాలి, దేవుని వాక్యమాలు సంఘానికి తెలవాల్సిందంటే పిల్లల రోజు దేవుని మాటలు తెలుగు సంఘాన్ని తెలియదు. మనం ఒక వెల ఇచ్చి కొనబట్టము, మన మీద ఊరికైనా రాలేదమ్మ. ది ప్రెషస్ బ్లడ్ ఆఫ్ లైఫ్, ది మ్యాచ్లెస్, ది ప్రైస్లెస్ బ్లడ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. దేవుని వెల కట్టాలని యేసు రక్తముతో కొనబడిన సంఘము చాలా ఈజీగా తీసుకుంటాము. అందుకే ఈ ఓన్స్ సంఘముల గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుని వాక్య భావనలో చూసినప్పుడు ఆయన పొలం అంటే సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఆయన సంఘము ఆయనదై ఉన్నది. ఆయన విత్తనం ఎప్పుడైతే ఆయన స్పీక్స్ అబౌట్ హిస్ వర్డ్, దేవుని వాక్యంలో ఆయన బోధ వస్తున్నప్పుడు, ఆయన బోధలో ఉన్నప్పుడు
ఆయన బోధ సంఘానికి మంచి బోధ ఇస్తున్నాడు. ఆయన అందరినీ కూడా ఒక మంచిగా ఎదిగే ఒక గోధుమల్లా ఎదగాలని దేవుడు God was giving his word. Sowing his soul, seed in his field. పొలం అయింది. చాలాసార్లు అనుకుంటాం పొలం ఎవరిది కాదు, పొలము దేవునికి చెందినది. చాలాసార్లు అపోహలు అంటాం, పలానా అయింది పలానా అయింది పలానా అయింది కాదు, ఎవరిది కాదు, అది దేవునిది. అక్కడ అంటుడు దేవుని వాక్యానికి పరలోక రాజ్యం నుంచి ఏ సంఘానైతే పరలోక రాజ్యముకు సిద్ధపరుస్తున్నాడో, ఆ ఎత్తబడే సంఘము నిష్కలంకమైన సంఘముగా ఉండాల్సిన సంఘమును సిద్ధపడుతున్నప్పుడు ఆ సంఘములో దేవుడు అంటుడు తన వాక్యములు, ఆయన అంటుడు హిస్ వర్డ్ ఇస్ సీడ్, ఆ వాక్యములు ఆయన విత్తుతున్నప్పుడు ఆయన సంఘములో ఒక మంచి పంట కొరకు దేవుడు ఆ సంఘములో తన యొక్క వాక్యములు విత్తుతున్నట్టుగా చూస్తాం. హి వాస్ వాకింగ్ ఇన్ హిస్ ఫీల్డ్. జీసస్ ఇప్పుడు కూడా ఆయన హి ఆల్వేస్ వర్క్స్ ఫర్ దిస్. అని కొన్నిసార్లు అనిపిస్తుంది నిజంగా ఆ శిలువ ధ్యానంలోకి వచ్చినాం కదా, మనం ఇంతకుముందు వెంటలో వచ్చాం. చివరి దశలో కూడా ఆయన శిలువకి వెళ్తున్నప్పుడు ఆ అంజూరపు చెట్టు కప్పించిన దేవుడు అక్కడ బోధించాడు. ఎవ్రీథింగ్ వాస్ ప్రీచింగ్ సో దట్ చర్చ్ గ్రోస్ ఇన్, దేవుల్లో ఎదిగి దేవుడు ఆశించిన స్థితిలోకి వెళ్ళి ఆయన అంటే కింద ఏంటాడమ్మా, ఆయన దేనికి బ్యారన్ అంటాడు. బ్యారన్ ఏమంటాడు, కింద వచ్చిన అంటాడు ఆయన కొట్టలోకి చేర్చబడ్డాను. మనమందరము కూడా దేవుల్లో ఎదిగి ఆయన కొట్టలోకి ఆయన పరములోకి చేర్చబడాలి. దట్ ఈస్ కాన్సెప్ట్. అండ్ జీసస్ వాస్ వర్కింగ్ ఫర్ దిస్. యేసు ప్రభువారు ఈ పని విషయము ఆయన ప్రయాసపడుతున్నాడు. ఆయన ఊరికినే కాదు పనిచేస్తుంది. వాస్ వర్కింగ్ ఫర్ దట్. వాస్ వర్కింగ్ ఎవ్రీ డే. Every day was working for that. And every time people gather, he was speaking about the kingdom. దేవుని రాజ్యములో పిల్లలు దేవుని రాజ్యములో అనేక మంది చేర్చబడాలని, మారు మనసు పొందాలని. యేసు ప్రభుతో పరిచయలకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఈయన ఎప్పుడు పాపులతో కూర్చుంటాడు కదా. అసలు ప్రాబ్లం వాస్ జీసస్ వాస్ సిట్టింగ్ విత్ హిమ్. పాపులతో కూర్చుంటాడు. యేసు ప్రభు అంటాడు, నేను నీతిమంతులను పిలవడానికి రాలే. ఐ యామ్ నాట్ కమ్ హియర్ టు కాల్ ది రైచియస్. పాపుల్ని మారు మనసు నిమిత్తం పరలోక రాజ్యం నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినంటాడు. వాస్ వర్కింగ్ ఎవ్రీ డే. కొన్నిసార్లు అనిపిస్తుంది గాడ్ వాస్ సో. కొన్నిసార్లు ఆయన పరిచయ జీవితంలో చూసినప్పుడు వాస్ ఫోకసింగ్ ఆన్ ఎవ్రీథింగ్. కొన్నిసార్లు అనిపిస్తుంది ఆ గిరాస అనే ప్రదేశంకి వెళ్ళినప్పుడు ఆ సేన అనే దయ్యం పట్టిన వాడు ఒక్కడి కోసం వెళ్ళాడు. ఆ స్టోరీలో వాక్యం టైం అయిపోతుంది. One man, he crossed over. ఆ గలిలయ సముద్రం దాటి ఆ గెరాసా అనే ప్రదేశంలోకి వెళ్ళి ఆ ఒక్క వ్యక్తి కార్యం తిరిగి వచ్చేసినట్టుగా చూస్తాం. ఆ సమరస్తు మాట్లాడుతున్నప్పుడు ఆ బావి దగ్గర he was talking to that one lady. That's the way he walked. అందుకే ఆయన అంటాడు కదా, ఆయన ఆహారం అంటాడు, మై ఫుడ్ ఈస్ టు డూ ది విల్ ఆఫ్ గాడ్. నా తండ్రిని పని చేయటే నాకు ఆహారమైంది. హి వాస్ వర్కింగ్ వర్కింగ్ వర్కింగ్. ఇక్కడ చూసినప్పుడు యేసు ప్రభు వారు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ప్రేర దేవుని వాక్యం ఆలోచించినప్పుడు హి వాస్ వర్కింగ్ ఫర్ ది చర్చ్. హి వాస్ వర్కింగ్ హార్డ్ ఫర్ ది చర్చ్ సో దట్ వి కెన్ బి ఇన్ హిస్ కింగ్డమ్. ఆ కొట్లలోకి, ఆ ప్యారన్లోకి, ఆ కొట్లలో సమకూర్చబడ్డానికి హి వాస్ వర్కింగ్ ఫర్ దట్. అండ్ పిల్లలు దేవుని వాక్యం ఆలోచించినప్పుడు ఇక్కడ చాలా బాగుంది. ప్రభు పని చేస్తున్నాడు, ప్రభు విత్తనాలు చేస్తున్నాడు. కానీ దేవుని వాక్యం ఆలోచించినప్పుడు వన్ మోర్ పర్సన్ వర్కింగ్ ఇన్ ది సేమ్ ఫీల్డ్. ఇంకోరు పని చేస్తున్నాడు. ఎక్కడమ్మా? అక్కడే పని చేస్తుడు. వేర్ జీసస్ వాస్ వర్కింగ్, Satan also working for his purpose. ఈ చదువుతున్నప్పుడు అదే అనిపించింది. గాడ్ ఈస్ వర్కింగ్ అండ్ సాటన్ ఈస్ వర్కింగ్. సాతాన్ పని చేయదు అనుకోదండి, సాతాన్ బాగా పని చేస్తుంది. అది కూడా సేమ్ ప్లాన్. ఏ పొలములో అయితే యేసు ప్రభు పని చేస్తుందో, ఏ పొలం కొరకైతే ఆయన ప్రాణం పెట్టాడో, ఆయన రక్తం ఇచ్చి కొన్నాడో, ఆ సంఘమును పాడు చేయాలని ఒకే ఆలోచన. హి వాస్ వర్కింగ్ ఇన్ ది సేమ్ ఫీల్డ్. అదే పొలంలో పని చేస్తున్న వాడు కూడా కదా. ఎవరి పొలము? దేవుని పొలము.
ఈరోజు ఉపమానం ద్వారా మనం తెలుసుకోవాలి, we have to be careful. The work of the Satan is there. As God is working, Satan also working simultaneously. నాకు నిజంగా అనిపించింది, నిజంగా ఈ వాక్యం చదువుతున్నప్పుడు అనిపించింది అంటే, ఇది చెప్పాలనుకున్నప్పుడు just thinking God was working in his field, and by side Satan was working his work in the same field. సాతాను పని ఎక్కడంటే దేవుని పొలంలోనే పని ఎక్కువ. టు డిస్టర్బ్ ది క్రాప్ ఆఫ్ గాడ్. దేవుని ఆ యొక్క కొట్టలోకి చేర్చబడ్డ ఆ కోతను నాశనం చేయాలని ఒకటే ఒక కాన్సెప్ట్. సోయింగ్ వీడ్స్ ఇన్ బిట్వీన్. సాతాను వచ్చి మధ్యలో గురుగులు వేస్తున్నాడు. ఒకే పొలంలో పనిచేస్తుంది, ఏ పొలంలో అవుతుంది. సాధారణంగా దేవుని వాక్యం మామూలు నిజం కొన్నిసార్లు అనిపిస్తుంది. ఇట్స్ లైక్ ఎనిమీ Satan working in the church. చాలాసార్లు అనిపిస్తుంది working in the church to disturb the environment. చాలాసార్లు పరిస్థితులు ఇలాగే ఉంటాయి. మధ్యకాలంలో కూడా చూసాం కదా, మధ్యకాలంలో చూసాం సంథింగ్ అంత బాగా జరుగుతున్నప్పుడు సమ్ డిస్టర్బెన్స్ వస్తుంది. సంథింగ్ విల్ కాస్. కొన్నిసార్లు ఆయాసం అనిపిస్తుంది సంఘానికి, కొన్నిసార్లు అనిపిస్తుంది ఇట్ హర్ట్స్ మీ లైక్ ఎనీథింగ్. చర్చ్ పాస్టర్కి ఆయాసకరమైన ఏం తెలుసా, సంఘం ఆత్మీయంగా ఎదగకపోతే ఆయాసకరం. అంతకంటే హర్టింగ్ ఏముండదు. మీరు డబ్బు లేకపోయినా బాధ లేదు, మీరు అప్పుడప్పుడు గుడికి వచ్చిన బాధ లేదు. కానీ ఇఫ్ యూ డోంట్ గ్రో స్పిరిచువల్లీ, ఇఫ్ యు గో అగేన్స్ట్ ది గాడ్, దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్నప్పుడు అంతకంటే ఆయాసకరం. ఇక్కడ సంఘములో చూస్తున్నప్పుడు సాతాను యొక్క పని ఏమైందంటే టు డిస్టర్బ్ ది హార్వెస్ట్ ఆఫ్ ది గాడ్. ఏ కోతకైతే ప్రభు చూస్తున్నాడో ఆ కోతలో కోత పెట్టడమే మన పని. సంథింగ్ డిస్టర్బ్ చేస్తుంది కొన్నిసార్లు అనిపిస్తుంది. కొన్నిసార్లు నా సంఘంలో చాలా జరిగింది. చాలా మంది వస్తారు, పట్టుకెళ్తారు, ఇక్కడికి పట్టుకెళ్తారు, అక్కడ వస్తారు, అక్కడ వెళ్తారు, అక్కడ ఇంకొక ఏసై ఉన్నాడా. ఐ డోంట్ అండర్స్టాండ్. డోంట్ గో స్పిరిచువల్లీ, నో ప్రాబ్లం. అందరూ వెళ్ళిపోయిన బాధ లేదు. ఆత్మీయంగా ఎదగట్లేదు, మీ అయ్యగారికి ఇవ్వాల్సిన మెసేజ్ నీకు ఇవ్వట్లేదు, ఈజ్ నాట్ స్పీడింగ్ యూ స్పిరిచువల్లీ. వాడేదో స్వలాంగర్, ఓకే ఫైన్, బట్ వెన్ యూర్ గ్రోయింగ్ స్పిరిచువల్లీ, వై యూ వాంట్ టు చేంజ్ ది. ఒక బిల్డింగ్ మారడం వల్ల, ఒక కాపరి మారడం వల్ల నీ దేవుడైతే మారడు. యువర్ గాడ్ ఇస్ సేమ్. అక్కడ ఆయనే పని చేస్తాడు, ఇక్కడ ఆయనే పని చేస్తాడు. ఐ హావ్ నథింగ్ అగేన్స్ట్ ఎనీ పాస్టర్స్. ఎవరికి దేవుడే తలాంతి ఇస్తే తలాంతి ఇస్తాడు. నేను ఆయనలా ఉండాలనుకుంటే మూర్ఖత్వం. నేను నాలాగానే ఉండాలి. దేవుని అడగాలి, హౌ కెన్ ఐ బి బెటర్. దేవా, నీలో నేను ఎలా అవుతాను, నేను నీలో ఎలాగ ఎదుగుతాను, హౌ కెన్ సంఘమును కాయుటకు నన్ను బలపరచమని సిద్ధపరచమని. కొన్నిసార్లు అనిపిస్తుంది ఇది ఒకటి సాతాను యొక్క ఆలోచన, డిస్టర్బ్ ది క్రాప్ ఆఫ్ ది గాడ్. దేవుని యొక్క పంటను డిస్టర్బ్ చేయడం తప్ప ఇంకో ఆశయం లేదు. అందుకంటే గోధుమల మధ్యలో గురుగులు వేసేసిందంట. మేబీ వాడి ఆలోచన అదే ఉండొచ్చు. మేబీ యేసు ప్రభు మహాజ్ఞాని కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి అడిగారు కదా. ఎవరు అడిగారు? ఆ శిష్యులు అడిగారు, దాసులు అడిగారు, వచ్చారు, కోయి పీకే అలా. మేబీ సాతాను కూడా అదే ఆలోచిస్తుందేమో. గురుగుల్ని పీకండి, అట్లీస్ట్ ఒక్కటన్నా పీకుతారేమో దాంట్లో మధ్యలో. అట్లీస్ట్ ఒక్కటే వెళ్ళిపోయినా చాలు. నేను రాత్రి కష్టపడ్డ కష్టానికి ఫలితం 1, 2 గుండు 3 గోధుమలు బయటకు వచ్చేసిన ఐ డన్ మై వర్క్ అంటాడు. వాడు పని అయిపోతుంది. ఆయన గొప్పోడు కదా, ఆయన జ్ఞానం ముందు వాడి జ్ఞానం ఎంత, వాడి జ్ఞానం ఎంత, వాడి తలకాయ ఎంత, వాడి బ్రెయిన్ ఎంత అంటే దేవుడు అంటాడు లెట్ దెమ్ గ్రో. వాడు కూడా వండర్ఫుల్ గాడ్. కొన్నిసార్లు గాడ్ అనిపిస్తుంది నిజంగా. గాడ్ అలౌస్ to grow. కొన్నిసార్లు అనిపిస్తుంది నిజంగా. దీనికి ముందు పిల్లరా, ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ నేను చూడాలనుకుంటున్నాను. ఈరోజు ఒక విషయాన్ని మీకు చెప్పాను, 2 విషయాలు. ఒకటి, పిల్లలు చేసినప్పుడు ఈ పొలము దేవునికి సంబంధించింది, మనమందరం కూడా దేవుని కుమారులం. ఎవరైతే గోధుమలు ఉన్నామో మనం దేవుని కుమారులం. అందరం గోధుమలమే కదా. హల్లెలూయా. చెప్పిన వాళ్ళందరూ గోధుమలు, చెప్పని వాళ్ళు
హల్లెలూయా. దేవుని స్తోత్రం. అందరం గోధుమలండి, ఎవరం గురుగులు కాదు, దేవుని సన్నిధిలో ఉన్నారు. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం చూసినప్పుడు ఇక్కడ చూసినప్పుడు రెండో పిల్లలు ఈరోజు రెండో విషయం. ఒకటి పిల్లల సంఘము పిల్లల దేవుని వాక్యం ద్వారా కట్టబడాలి. పిల్లల దేవుని మాటలో మనం ఎదగాలి. దేవుని మాటలో ఆయన కొట్లకు సమకూర్చబడాలి. ఒకటి రెండో చూసినప్పుడు అక్కడ చూస్తున్నాం. ఒకసారి లేటెస్ట్ ఒకసారి 25వ వచనం ఒకసారి చూద్దాం. ఏమమ్మా? నాకు సరిగ్గా వినబడలేదు. మనుష్యుడు అన్నట్టు మనుషులు నిద్రించుచుండగా. ఈరోజు జాగ్రత్త పడాలి. సంఘం అంటున్నారు, వై యు ఆర్ స్లీపింగ్ ది ఎనిమీ విల్ వాక్. యు బెటర్ బి అవేక్. దట్స్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ఫర్ ది చర్చ్. సంఘము పిల్లలొచ్చు. సంఘములో గోధుమల మధ్యలో గురుగులు రాకూడదంటే మనము మెలకువ గల ఆత్మీయ స్థితిలో ఉండాలి. వి హావ్ టు బి కేర్ఫుల్. The God was working in the church. అక్కడ అనలేదు. ఏమన్నాడు? వాళ్ళు సోవర్ వాస్ స్లీపింగ్ అనలేదు కదమ్మా. ఇక్కడ విత్తువాడు నిద్రించుచుండగా అనలేదు. విత్తువాడు నిద్రపోతున్నట్ట, నిద్రపోతున్నట్టు. విత్తుడానికి నిద్రపోతుండా లేదా? అక్కడే ఉంది రాశి. విత్తువాని గురించి చేయడం నిద్రపోయింది రాశి ఉందని వినట్రా. ఒకసారి చూద్దాం, చూపిస్తాను. ఐల్ షో నేను నేర్చుకున్నది మీకు నేర్పించేస్తాను. ఒకసారి 27వ వచనంకి వెళ్దాం. ఒకసారి అప్పుడు ఇంటి యజమాని అంటే పొలం యజమాని ఎవరైతే ఉందో ఆయన విత్తేవాడు. ఆయన ఇంటి యజమాని దాసులు ఆయన వద్దకు వచ్చి, అయ్యా నీవు నీ పొలములో మంచి విత్తనాలు విత్తినవే, అందులో గురుగు లెక్కనే వచ్చింది. 28వ వచనం ఒక స్టార్టింగ్ చూసుకుందాం. ఆయన నిద్రపోతుండ. He was not sleeping. ఇజ్రాయెల్ కాపాడువాడు కునుకోడు, నిద్రపోడు. ఆయన ఎందుకు నిద్రపోతాడు? ఆయన నిద్రపోతే చెప్పేటోళ్ళు ఎవరు వీళ్ళకి? అందుకే సంఘమాయన వచ్చి చెప్తున్నాడు, ఒకవేళ సంఘములో ఒకవేళ సాతాను పని చేస్తుంటే యు ఆర్ ఇన్ ద స్లీపింగ్ స్టేటస్, వెరీ కేర్ఫుల్ అబౌట్ యువర్ స్లీప్. నువ్వు ఆత్మీయంగా మెలకుగా లేకపోతే మధ్యలో గురువులు వచ్చేస్తాయి. ఏది గోధుమో ఏది గురువో తెలియని స్థితిలో వచ్చేస్తుంది. మెలకువగలిగిన జీవితం ఉండదు. ఈ వాచ్ఫుల్ అంటాడు కదమ్మా. యేసుపు వారి శిష్యులతో కూడా ఒక మాట అన్నాడు గెత్సేమనే తోటలో కదా, శిల్వ కార్యంకి వెళ్ళాము కదా. ఏమన్నాడు? మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. ఓ సంఘము, దేవుని సంఘము, దేవుని పొలములో గురుగులు రావద్దంటే సంఘము మెలకువగా ఉండాలి, ప్రార్థన చేయాలి. ఈ రెండు చేయాలి, లేకుంటే కష్టం. హల్లెలూయా. ఒకవేళ ఈ గురుగులు ఒకవేళ సంఘంలోకి వచ్చాయంటే దీనికి కారణం ఎవరము? ఇతడైనా కాదు, సంఘమే. ఎందుకు? మన నిద్ర, మన మత్తు, మన స్థితి, మన సోయి లేని స్థితిలో మనం ఉన్నప్పుడు సాతానుడు వాడు పని చేస్తాడు. కాబట్టి ఈరోజు మనం మెలకువగా ఉంటేనే. అందుకే యేసు ప్రభువు శిష్యులు పంపిస్తుంటాడు. ఏమంటాడు తెలుసమ్మా? మేకతోలు కప్పుకున్న తోడేలు మధ్యలోకి మిమ్మల్ని పంపిస్తున్నాను కాబట్టి ఏమంటాడు? పాము వలె వివేకంగాను పావురం వలె ఇష్కపటంగా ఉండమంటాడు. జ్ఞానంగా ఉండాలి. దేవుడు సంఘం ఈరోజు ఎలా పడతాలో ఉంటాడు కాదు. సాతాను దాన్ని పని చేస్తుంది, కానీ సాతాను పని చేయడానికి కారకులు మనమే అయిపోతాం. ఇప్పుడు మనం బాగా నిద్రపోతుంటే ఈ పని జరుగుతుంది. కాబట్టి జాగ్రత్త, ఆత్మీయంగా మెలుగు. లెట్ us be careful, let us be watchful about the church. ఆ సంఘముల గురించి, దేవుడు మనకిచ్చిన ఈ యొక్క ఆత్మీయమైన సహోదరుల గురించి, మన పిల్లల కొరకు let us be careful, let us be watchful over the church. Let us be watchful over the church. దేవుని వాక్యమాలను చూసినప్పుడు ఈరోజు పిల్లరా ఆ మాట చెప్పినప్పుడు వారందరూ నిద్రించుచుండగా వాడు పని చేస్తున్నాడు. కాబట్టి let us be careful, let us be prayerful. సంఘము
మెలకువగలి ప్రార్థించే సంఘంగా ఉంటుందమ్మా. ఆ సంఘం గొప్ప సంఘంగా ఉంటుంది. ఏ సాతాను క్రియ కూడా పనిచేయదు. ఆ సంఘం ప్రార్థించే సంఘంగా, మెలకువగుండే సంఘంగా ఉంది ఆ పిల్లలు. మూడోదిగా చూసినప్పుడు, విషయంలో చూసినప్పుడు, ఇక్కడ చూసినప్పుడు దేవుడు అంచట్లా చూసినప్పుడు అంటాడు కదా, ఏమంటాడు, ఎందుకు తిరగొద్దనంటే ఒక మాట రోజు చెప్తుంటుందంటే ఏమంటాడు, దేవుని వాక్యభావంలో అంటాడు, ఏమంటాడు, ఒకసారి 29వ వచనంకి వెళ్ళిపోదాం ఒకసారి చూద్దాం. అందుకతడు వత్తు గురుగులను పెరగచ్చుండగా వాటితో కూడా ఒకవేళ పెలగింతురు, పెరగనీయుడి. వాటిని పీకే ప్రాసెస్ లో గోధుమల్ని పీకేస్తారు. ఐ డోంట్ వాంట్ ఎనీ వన్ టు పెరిష్. పేతురు పత్రికలు అంటాడు, ఒక్కరు కూడా నశించుట ఆయనకి ఇష్టం లేదంట. కొన్నిసార్లు అనిపిస్తుంది నిజంగానే, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది. గాడ్ లవ్డ్ సో మచ్. దేవుడు లోకమును, మనందరూ తెలిసింది, వచనాలు రెఫరెన్స్ లేవు కాబట్టి చెప్పమంటే చెప్తారు, వాక్యాలు ఎవరు కానీ తెలిసినాయి కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే లోకమును రక్షించుకొనుటకు తన సిలువలో తన ప్రాణం పెట్టాడు. అంత ప్రేమించాడు. ఇదొక ఎత్తు ప్రియులారా. ఈ ఉపమానంలో చూసినప్పుడు దేవుని ప్రేమ ఇంకో రూపంలో కనబడుతుందంటే he was allowing evil to grow because he want to save the good ones. దేవుడు ఎందుకయ్యా సహిస్తున్నాడు ఈ చెడును అంటే he was concerned about the wheat. ఆ పీకడంలో ఒక్కటి పొరపాటున అయిపోయినా కూడా, ఆ ఒక్క దాని కొరకు యేసు రక్తం కాచిన ఆ ఒక్క గోధుమ గింజ కూడా నశించడం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన కొన్నదానికి ఆయన విలువ ఉంది. మనకు విలువ లేకుండా నేనేం యువర్ వర్త్ మోర్ దెన్ ఎనీథింగ్. దేవుని దృష్టిలో చాలాసార్లు అనుకుంటాడు, నాకేం, నా దృష్టిలో లేకపోవచ్చు, సంఘంలో లేకపోవచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళు లేకపోతే, దేవుని దృష్టిలో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ ఎ గ్రేట్ వాల్యూ. గ్రేట్ వాల్యూ అని చాలాసార్లు అనుకుంటాం. మన లోకంలో మనం రిజెక్ట్ చేస్తున్నప్పుడు చాలాసార్లు మనము ఫీల్ అవుతుంటాం, రిజెక్ట్ చేస్తున్నాం. అండ్ గాడ్ చోసెస్ ఎవ్రీ రిజెక్టెడ్ వన్. హల్లెలూయా. చాలాసార్లు లోకంలో చాలాసార్లు లెక్క చేయరు నన్నైతే చాలా లెక్క చేయరు. ప్రైజ్ గాడ్ అనుకోండి, దేవుని స్తోత్రం. ఎందుకంటే బికాస్ గాడ్ హ్యాస్ వాల్యూ ఫర్ మీ. లోకం రిజెక్ట్ చేసిందంటే వి బిలాంగ్ టు గాడ్ అంటే, దేవుడు లోకం మనం లెక్క చేయట్లేదంటే దేవుని దృష్టిలో మనము చాలా విలువైన వారం అన్నట్టు. హల్లెలూయా. మీకు 100 చెప్పమంటే 100 చెప్తా. దావీదును రాజుగా చేసేటప్పుడు నీ కుమారులు ఒకటి రాజు చేయమనంటే ఏం చేయాలమ్మా? కుమారు వరుసను అందరు తీసుకురా, సొంత కుమారుని తీసుకురా. దావీదు కదా తండ్రి, అందరిని కుమారు 7 మందిని తీసుకొచ్చాడు, ముందు పెట్టాడు. వీడు కాదు వీడు కాదు వీడు కాదు, ఇంకా లేరాడు, ఇంకొకడు ఉన్నాడు అంటే తీసుకురా తొందరగా. He was not accepted, he was rejected. God says he is the one I have chosen. He might be rejected for you, he is chosen for me. చాలా అనుకుంటు ఎవరు అసలు లెక్కలేదు. దేవుని దృష్టిలో చాలా విలువ ఉంది మనకు, చాలా విలువ ఉంది. చాలాసార్లు మనం చాలా ఈజీగా తీసుకుంటాం. ఈరోజు ఎవరు లెక్క చేయకపోతే దేవుళ్ళకు గాడ్ హ్యాస్ ఎ గ్రేటర్ వాల్యూ నిజంగా. అందుకే దేవుడు యొక్క ఆ యొక్క కండిషన్ ఎంత గొప్ప ప్రేమ అంటే he was allowing. నాకు ఈ వాక్యం చదువుతున్నప్పుడు అనిపించింది, జస్ట్ అట్లా ఆలోచిస్తున్నప్పుడు, he was allowing evil to grow in his field for the sake of his good one. అంత గొప్ప ప్రేమమ్మా. మనం చూస్తామా, ముందు ఈయన పక్కకు పంపించే, ఈ పనికి మాలనాడు కనబడుతుంట. God is not saying let him grow so that I don't lose my own.
నా సొంత రక్తముతో కొన్నబడ్డ నా సంఘమును ఐ డోంట్ వాంట్ టు మిస్ ఎనీవన్, బికాజ్ ఐ వాల్యూ ఎవ్రీవన్. గాడ్ ఇస్ సో కన్సర్న్. కొన్నిసార్లు అనిపిస్తుంది ఈజ్ సో కన్సర్న్. దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాను. ఆ మాట దేవుని యొక్క ప్రేమను అక్కడ చూపిస్తుంది అంటే పిల్లల ఒక్కటి కూడా నశించడం మనకి ఇష్టం లేదు కాబట్టి అంటున్నాడు, let them grow. Even though it's my field, even though what is growing is evil, still my love for the good ones, I'm going to allow that. And ఒక మాట చెప్పి ముగించేస్తాను. And this work, pulling of the work, is something special. It is assigned to the angels. ఇది మనం చేసే పని కాదు. హల్లెలూయా. ఆ పని మనది కాదు. ఆ పనికి ఒక ప్రత్యేకమైన వారు ఉన్నారు. దే విల్ నో వాట్ ఇస్ వీట్ అండ్ వాట్ ఇస్ వీట్. ఈ పని వాళ్ళు పోతే ఏది వీక్తారో తెలియదు కానీ కరెక్ట్ కదమ్మా. ఎవరి పని వాళ్ళే చేయాలి కదమ్మా. ఏసీ ఫిట్ చేస్తుంటే ఏసీ ఫిట్ చేయాలి, కరెంట్ పని చేయాలి కదా. ఎవరి పని వాళ్ళు ఇళ్ళ పని వాళ్ళు చేస్తే వాళ్ళ పని ఏం చేస్తారు. ఈ పనికి పరలోకం దేర్ ఆర్ సమ్ ఏంజెల్స్ హూ ఆర్ ఇన్ చార్జ్ ఓవర్ ది వర్క్ which has to be done, and they will appear only in the last time. ఆ సమయం వచ్చే వరకు they will not come. ఆ సమయం వచ్చినప్పుడు they will do their work. అవన్నీ కూడా అగ్నిలోకి వెళ్ళిపోతాయి. సంఘమంతా కూడా దేవుని కొట్టలో చేర్చబడి ప్రభుత్వ నిత్య సమయంలో ఉంటాము. ఆ నిత్య జీవులు ఉండడానికి దేవుడు తన కృపా సహాయాన్ని మనకు దయచేయండి. అందరం లేచి నిల్చున్నాం. ప్రార్థన, ప్రభుని ప్రార్థన, ఆశీర్వాదం సెలకీర్తని ముగించుకున్నాం. మౌలతిగా ప్రేమించు మా పరలోక తండ్రి, నీకు వేలాదిస్తూ గొప్ప దేవుడవు, శక్తిమంతుడవు, సృష్టికర్తవు, సర్వాధికారి ఆయన చక్కని మాటలు మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రం. అవును దేవానికి స్తోత్రం. నీవు మా కొరకు పని చేసే దేవుడు నాయన. మేము ఎలా ఉండాలో నేర్పించావు. మెలకు గంది ఉండమన్నావు నాయన. అలాగుండుటకు సంఘానికి కాసిన ఆత్మ సహాయం దయచేయండి. అలాగనైనా నీ ప్రేమను చూచి మా నిమిత్తమునైనా ఈ పొలములోనైనా అనేక మంది సాతాను యొక్క సంబంధికులు ఎదగనిస్తున్నావు. అంచెదినం వరకు నాయన మేము ఎదుగుటకునైనా వారికి నేను సమయాన్ని ఇస్తున్నాను. దేవానికి స్తోత్రం. నీ ప్రేమ కొరకు స్తోత్రం, నీ పని కొరకు స్తోత్రము, నీ రాజ్యము కొరకు స్తోత్రం. తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలవంత వాక్యం చేయి. వాక్యానుసారమైన జీవితాన్ని చరిచిన ప్రతి ఒక్క బిడ్డను సంఘంలో మీద ఆశీర్వాదాన్ని మీరు పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.